క్లాస్లో మనము ఖనిజ పోషణ శోషణ రవాణా గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఖనిజ పోషణ గురించి తెలుసుకుందాం. మొక్కలలో ఖనిజ అవసరాలకు అధ్యయనం చేసే పద్ధతులు, ఆవశ్యక ఖనిజ మూలకాలను శోషణ విధానము లేదా యాంత్రికము, ద్రావితాల స్థానాంతరము, మృత్తిక ఆవశ్యక మూలకాల ఆశయం, నత్రజని జీవక్రియ అనేటువంటి అంశాల గురించి మనము తెలుసుకుందాం. అన్ని జీవులకు కావలసిన మూల అవసరాలు ఒకే విధంగా ఉంటాయి. వీటి పెరుగుదలకు వృద్ధికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు లాంటి స్థూల అణువులు, నీరు, వివిధ ఖనిజాలు ఎంతో అవసరం. ఇక్కడ ఉన్నటువంటి అధ్యాయంలో ముఖ్యంగా మొక్కలు అకర్బన పోషణపై దృష్టి సాధించింది. దీనితో మొక్కల పెరుగుదల వృద్ధికి ఆవశ్యకమైన మూలకాలను గుర్తించే విధానాల గురించి, ఆవశ్యకతను నిర్ధారించే నియమాలను మీరు అధ్యయనం చేస్తారు. ఆవశ్యక మూలకాల పాత్ర, ముఖ్య లోపలక్షణాలతో పాటు వాటి శోషణ యాంత్రికాలు కూడా మీరు మామూలుగా అధ్యయనం చేసి ఉంటారు. ఈ జీవ నత్రజని స్థాపన ప్రాముఖ్యత గురించి మనము క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మొక్కలలో ఖనిజ అవసరాల అధ్యయనం చేసేటువంటి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ తెలుసుకుంటాము. మొక్కలలో ఖనిజ అవసరాల అధ్యయనం చేసేటువంటి పద్ధతులు. 1860లో ఒక ప్రముఖ జర్మన్ వృక్ష శాస్త్రవేత్త జూలియస్ వాన్ సాక్స్ మొదటిసారిగా మొక్కలకు మృత్తిక లేకుండా నిర్దిష్ట మూలకాల ద్రావణంతో పరిపక్వత వరకు పెంచవచ్చని నిరూపించారు. అంటే ఈ జర్మన్ వృక్ష శాస్త్రవేత్త జూలియస్ వాన్ సాక్స్ అనేటువంటి ఆయన మొక్కలకు మృత్తిక అంటే భూమి, నేల అనేటువంటిది లేకుండా నిర్దిష్ట మూలకాల ద్రావణంలో అంటే ద్రావణంతోనే పరిపక్వత వరకు పెంచవచ్చని నిరూపించారు. ఇక్కడ మొక్కల నిర్దిష్ట మూలకాల ద్రావణాల్లో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఈ హైడ్రోఫోనిక్స్ పద్ధతి అనేటువంటి మృత్తిక లేకుండా ద్రావణాల సహాయంతోనే మొక్కలను పెంచుతారంట. అప్పటి నుంచి మొక్కలకు ఆవశ్యకమైన మూలకాలు నిర్ధారించి ప్రయత్నంలో అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. మొక్కలను మృత్తికారహిత నిర్దిష్ట ఖనిజ ద్రావణంలో వర్ధనం చేయడం ఈ పద్ధతుల సారాంశం. ఈ పద్ధతులకు శుద్ధి చేసిన నీరు, ఖనిజ మూలక లవణాలు అవసరం. ఇంత అవసరం ఎందుకు అని మీరు వివరించగలరా? అనేక వరుస ప్రయోగాల తర్వాత మొక్కల వేర్లను వివిధ గాఢతలలో ఒక మూలకాన్ని జతపరచుట, తొలగించుట లేదా కలిపిన లవణ ద్రావణంలో ముంచి మొక్క పెరుగుదలకు అనుకూలమైన ఖనిజ ద్రావణాన్ని సాధించారు. ఈ పద్ధతి ద్వారా ఆవశ్యక మూలకాలను గుర్తించి వాటి లోపలక్షణాలను కనుగొన్నారు. హైడ్రోపోనిక్స్ పద్ధతి ద్వారా సమర్థవంతంగా టమోటా, విత్తనరహిత దోస, లెట్యూస్ లాంటి కూరగాయలను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయగలిగారు. సరాసరి పెరుగుదల ఖనిజ ద్రావణాల అవసరానికి సరిపడ్డ వాయు సరఫరా అందించాలి. ద్రావణాలకు తక్కువ వాయు సరఫరా చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఈ హైడ్రోఫోనిక్స్ విధానాలను మనం ఇక్కడ ఈ చిత్రంలో చూడొచ్చు. అంటే ఈ విధంగా పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ హైడ్రోఫోనిక్స్ ద్వారా మొక్క ఉత్పత్తి కొద్దిగా వాలుగా ఉంచిన నాళంలో మొక్కలను పెంచుతారు. ఒక పంపు పోషక ద్రావణాన్ని ఆశయం నుంచి నాళంపైకి లేచి కొనుకు అందిస్తుంది. ద్రావణ నాళం ద్వారా దిగువ మార్గాన్ని ప్రవహించి గురుత్వాకర్షణ వల్ల తిరిగి ఆశయాన్ని చేరుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మన చిత్రంలో ఈ హైడ్రోఫోనిక్స్ అంటే మృత్తిక లేకుండా ఒక ద్రావణంలో మొక్కలను పెంచడం. ఇక్కడ ఏం తీసుకున్నారు? మొక్కలను అనేటువంటివి తీసుకుంటే వాణిజ్యపరమైనటువంటి మొక్కలు హైడ్రోఫోనిక్స్ పద్ధతి ద్వారా సంవర్ధవంతంగా అంటే బాగా పండించేవి టమోటా, విత్తనరహితమైనటువంటి దోస, లెట్యూస్ లాంటి కూరగాయలను పండించారు. ఇక్కడ ఆవశ్యక ఖనిజ మూలకాలు. ఈ ఆవశ్యక ఖనిజ మూలకాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు మృత్తికలో ఉన్న మూలకాలలో ఎక్కువ మొక్కలలోకి వేర్ల ద్వారా ప్రవేశిస్తాయి. నిజంగా 60 కంటే ఎక్కువ మూలకాలను వివిధ మొక్కల్లో కనుగొన్నారు. అంటే నిజంగా మనం తీసుకుంటే 60 కంటే ఎక్కువ మూలకాలను వివిధ మొక్కల్లో కనుగొన్నారు. కొన్ని మొక్కల జాతులు సెలీనియంను, మరికొన్ని బంగారమును అణుపరీక్షలు జరిపే ప్రదేశాల్లో పెరిగే మొక్కలు రేడియోధార్మిక స్ట్రాన్షియంలను సంచనం చేసుకుంటున్నాయి. అతి తక్కువ గాఢత అంటే 10⁸
mlలో ఉన్న మూలకాలను కూడా గుర్తించడానికి పద్ధతులు ఉన్నాయి. మొక్కలలో గల వివిధ మూలకాలన్నీ ఉదాహరణకు పైన చెప్పినట్లు బంగారము, సెలీనియం మొక్కలకు అవసరమా అనేది మనకు ప్రశ్న. మొక్కలకు ఏది అవసరం లేని అని మనం ఏ విధంగా నిర్ధారిస్తాం అంటే మొక్కలకు ఏ మూలకాలు అవసరము, ఏ మూలకాలు అవసరం లేదు అనేటువంటిది మనము ఏ విధంగా నిర్ధారించుకుంటాం అనేది తెలుసుకుంటాము అనేది ఉంది. ఆవశ్యకత నియమాలు. మొక్కల ఆవశ్యకత నియమాలు కింద ఇవ్వబడ్డాయి. మూలకాలు సాధారణ పెరుగుదల సంవర్ధించుటకు ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరం. ఈ మూలకాలు లోపించినప్పుడు మొక్కలు జీవిత చక్రాన్ని పూర్తి చేయలేవు లేదా విత్తనాలను ఏర్పరచలేవు. రెండోది, మూలక ఆవశ్యకత విశిష్టత ఉండాలి. దానికి మరొక మూలకం ప్రత్యామ్నాయం కాదు. అంటే లోపించిన మూలకం వల్ల కలిగే లోపాన్ని వేరొక మూలకాన్ని ఉపయోగించి సవరించలేం. మూడోది, మూలకం ప్రత్యక్షంగా మొక్క జీవక్రియలో పాల్గొనాలి. పై నియమాలను అనుసరించి మొక్క పెరుగుదల జీవక్రియలకు కొన్ని మూలకాలు మాత్రమే ఆవశ్యకమని కనుగొన్నారు. ఈ మూలకాలను వాటి పరిమాణాత్మక అవసరాలను బట్టి 2 సమూహాలుగా విభజించారు: స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు సాధారణంగా మొక్క కణజాలలో అధిక మోతాదులో పొడి బరువులో 10 mol కిలోగ్రామ్-1 కంటే ఎక్కువగా ఉంటాయి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. వీటిలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటి నిర్మాణాత్మక మూలకాలను CO2, H2O నుంచి గ్రహిస్తాయి. మిగిలిన వాటిని మృత్తిక నుంచి ఖనిజ మూలకాలుగా సూచిస్తాయి. మనకు సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ మూలకాలు చాలా తక్కువ మోతాదులో పొడి బరువులో 10 mol కిలోగ్రామ్-1 కంటే తక్కువగా మొక్కకు అవసరం. ఇవి ఇనుము, మ్యాంగనీస్, కాపర్, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్, నికెల్. పైన తెలిపిన 10వ ఆవశ్యక మూలకాలతో పాటు సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం లాంటి కొన్ని లాభదాయకమైన మూలకాలు కూడా కలవు. అవి ఉన్నత శ్రేణి మొక్కలకు అవసరం. ఇక్కడ మనకు ఉన్నత శ్రేణి మొక్కలకు ఏ మూలకాలు అవసరం అంటే సోడియము, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం లాంటివి ఉన్నత శ్రేణి మొక్కలకు అవసరము అనేది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఆవశ్యక మూలకాలను వాటి వైవిధ్యాలను అనుసరించి 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించారు. ఆవశ్యక మూలకాల జీవ అణువుల భాగంలో, అందువలన అవి కణ నిర్మాణాత్మక మూలకాలు. ఉదాహరణకు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగునవి. మొక్కలలో శక్తి సంబంధ రసాయన పదార్థాల్లో భాగాలుగా ఉన్న ఆవశ్యక మూలకాలు. ఉదాహరణకు పత్రహరితంలో మెగ్నీషియం, ATPలో ఫాస్ఫరస్. మూడోది, ఎంజైమ్లను ఉత్తేజపరిచి లేదా నిరోధపరిచే ఆవశ్యక మూలకాలు. ఉదాహరణకు రైబోజ్ బిస్ ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్, ఆక్సినేజ్, ఫాస్ఫోయినాల్, పైరువేట్ కార్బాక్సిలేజ్. మెగ్నీషియం ఉత్తేజపరుస్తుంది. పై 2 ఎంజైమ్లు కాంతి సంశ్లేషిత కార్బన్ స్థాపనలో ఆవశ్యకమైనవి. ఇక్కడ మనకు Zn2+, ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ ఉత్తేజనకారిగా, నత్రజని జీవక్రియ సమయంలో ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి వీటిలో తీసుకుంటే నత్రజని జీవన సంక్రియలో మనకు మాలిబ్డేట్, నైట్రోజన్ ఉత్తేజకారి. ఇటువంటి మరికొన్ని మూలకాల పేర్లను మనము తెలుసుకోవచ్చు. కొన్ని ఆవశ్యక మూలకాల కణాల్లో ద్రవాభిసరణ శక్తిని మార్చగలవు. పత్రరంధ్రాలు తెరుచుకొని మూసుకునే విధానంలో పొటాషియం ప్రధాన పాత్ర వహిస్తుంది. కణములో నీటి శక్తిని నిర్ణయించడంలో కణజాలాల పాత్ర మనం గుర్తు తెచ్చుకోవాలి. కణంలో నీటి శక్తి మాత్రానికి కణజాలాల పాత్ర అనేది మనము గుర్తు తెచ్చుకోవాలి అనేది ఉంది. ఇక్కడ వీటితో పాటు మనకు స్థూల సూక్ష్మ పోషకాల పాత్ర. ఆవశ్యక మూలకాలు అనేక విధులను నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆవశ్యక మూలకాలు అనేక విధులు. ఇవి మొక్కలలో కణత్వచాల పారగమ్యత, కణరసంలో ద్రవాభిసరణ క్రమత, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలు, ఎంజైమ్ల క్రియాశీలత మొదలైన వివిధ జీవక్రియలు తోడ్పడమే కాకుండా స్థూల అణువులలో సహా ఎంజైమ్లలో ముఖ్య అణుఘటకాలుగా ఉంటాయి. ఆవశ్యక ఖనిజ పోషక మూలకాలు వివిధ రూపాల్లో విధులను క్రింద వివరించడం జరిగింది. నైట్రోజన్, ఇది మొక్కలకు ఎక్కువ మొత్తంలో అవసరమైన ఖనిజ పోషక మూలకం. దీని ముఖ్యంగా NO3-, కొన్నిసార్లు NO2 లేదా NH4+ మొక్కలు శోషిస్తాయి.
మొక్కలలో అన్ని భాగాలకు నత్రజని అవసరం. ప్రత్యేకంగా విభాజ కణజాలాలు జీవక్రియలను జరిపే కణాలు. నత్రజని ప్రోటీన్లను, కేంద్రకామ్లాలు, ఎంజైములు, విటమిన్లు, హార్మోన్లు ముఖ్య అనుఘటకాలుగా ఉంటుంది. ఫాస్ఫరస్. మొక్కలు ఫాస్ఫరస్ మూలకాన్ని ఫాస్ఫేట్ అయాన్ల రూపంలో H2PO4- లేదా HPO4-, మృత్తిక నుంచి గ్రహిస్తాయి. ఇది కణత్వచములో కొన్ని ప్రోటీన్లలో, అన్ని కేంద్రకామ్లాల్లో, న్యూక్లియోటైడ్లలో అనుఘటంగా ఉంటుంది. ఇది అన్ని ఫాస్ఫారిలేషన్ చర్యలు అవసరం. పొటాషియం. దీనిలో పొటాషియం అయాన్లు K+ రూపంలో శోషిస్తాయి. విభాజక కణజాలాలు, కోరకాలు, పత్రాలు, వేరుకొనల ఇది ఎక్కువ మోతాదులో అవసరం. కణాలలో ఆనయాన్లు, క్యాటయాన్ల సమతుల్యతకు పొటాషియం సహకరిస్తుంది. ఇది ప్రోటీన్ సంశ్లేషణ, పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడానికి, ఎంజైమ్లను ఉత్తేజపరచడానికి, కణాల స్వీతను నిర్ణయించుటకు అవసరం. కాల్షియం. ఈ కాల్షియం అనేది మొక్కలలో కాల్షియంను కాల్షియం అయాన్ రూపంలో మృత్తిక నుంచి గ్రహిస్తాయి. విభేదనం చెందే కణజాలాలకు కాల్షియం అవసరం. కణ విభజన సమయంలో కణత్వచ సంశ్లేషణలో, ప్రత్యేకంగా మధ్య పటలికలో కాల్షియం ఫెక్టేట్ రూపంలో ఇది ఉపయోగపడుతుంది. సమవిభజనలో కండె పరికరంలో ఏర్పడుటకు కూడా ఇది అవసరం. ఇది వృద్ధ పత్రాలలో ఎక్కువ సంచయం చెంది ఉంటుంది. కణత్వచాల సాధారణ విధులలో ఇది పాల్గొంటుంది. కొన్ని ఎంజైములు ఉత్తేజపరిచి ఇది జీవక్రియ చర్యలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియలోని నీటి కాంతి విచ్ఛేదనకు తోడ్పడే ముఖ్య మూలకం. మెగ్నీషియం. దీని మొక్కలు ద్విబంధక మెగ్నీషియం అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ఇది కిరణజన్య సంయోగక్రియకు, శ్వాసక్రియకు తోడ్పడే అనేక ఎంజైములను ఉత్తేజపరుస్తుంది. DNA, RNA సంశ్లేషణలో కూడా పాల్గొంటుంది. పత్రహరితపు వలయ నిర్మాణంలో మెగ్నీషియం ఒక భాగం. ఇది రైబోస్ నిర్మాణాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. సల్ఫర్. మొక్కలు సల్ఫర్ను సల్ఫేట్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. సల్ఫర్ సిస్టైన్, మిథియోనిన్ అనే 2 అమైనో ఆమ్లాల్లో ఉంటుంది. ఇది అనేక సహ ఎంజైమ్లను, విటమిన్ల థయమిన్, బయోటిన్, కో ఎంజైమ్ ఏ, ఫెరిడాక్సిన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. సల్ఫర్ ఏర్పరిచే డైసల్ఫేట్ బ్రిడ్జ్ల ప్రోటీన్ నిర్మాణాత్మక స్థిరత్వాన్ని తోడ్పడతాయి. ఇనుము. మొక్కలు ఇనుమును ఫెరిక్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ఇతర సూక్ష్మ మూలకాలతో పోలిస్తే మొక్కలకు ఇనుము ఎక్కువ మొత్తంలో అవసరం. ఫెరిడాక్సిన్, సైటోక్రోమ్ లాంటి ఎలక్ట్రాన్ రవాణాలో తోడ్పడే ప్రోటీన్లలో ఇది ముఖ్య అనుఘటకం. ఎలక్ట్రాన్ రవాణా సమయంలో ఇది Fe2 నుంచి Fe3గా ద్విగత మార్గంలో ఆక్సీకరణం చెందుతుంది. క్యాటలైజ్ ఎంజైమ్ను ఉత్తేజపరుస్తుంది. పత్రహరితం ఏర్పడటానికి ఇది అవసరం. మ్యాంగనీస్. దీనిని మొక్కలు మ్యాంగనీస్ అయాన్లు రూపంలో గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగక్రియలో, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియలో పాల్గొని అనేక ఎంజైములు మ్యాంగనీస్ను ఉత్తేజపరుస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో నీటి విచ్ఛేదన జరిగి ఆక్సిజన్ విడుదల చెందడానికి మ్యాంగనీస్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది AIAA ఆక్సిడేజ్ ఎంజైమ్కు ఉత్ప్రేరకారిగా పనిచేస్తుంది. జింక్. మొక్కల జింక్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. జింక్ అనేక ఎంజైమ్లను, ముఖ్యంగా కార్బాక్సిలేజ్లను ఉత్తేజపరుస్తుంది. ఆక్సిన్లను సంశ్లేషణకు కూడా ఇది అవసరం. కాపర్. దీని క్యూప్రిక్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. మొక్కలు జీవక్రియలకు ఇది అవసరం. ఇది ఇనుము మాదిరిగా అనేక క్షయాక్సీకరణ చర్యలను ఎంజైమ్లతో కూడి ఉండి, ఇక్కడ వీటిలో మనకు కాపరు నుంచి కాపర్ అయాన్లుగా ద్విగత మార్గంలో ఆక్సీకరణం చెందుతుంది. ఇది మైట్రోకాండియాలో సైటోక్రోమ్ C ఆక్సిడేజ్, హరిత రేణువులో ప్లాస్టోసైనిన్ లాంటి ఎలక్ట్రాన్ వాహకాల్లో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. దీన్ని మొక్కలు ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. బోరాన్. దీనిని మొక్కలు BO3- లేదా B4O72 అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ఇక్కడ మనకు ఈ కాల్షియం అయాన్ల గ్రహించి వాడుకోవడానికి త్వచాల విధి నిర్వహణ, పరాగ రేణువుల మొలకెత్తడం, కణకౌచం, కణ విభేదనం, కార్బోహైడ్రేట్ల స్థానాంతరం బోరాన్ అవసరం. మాలిబ్డినం. మొక్కల్లో మాలిబ్డినేట్ అయాన్ల రూపంలో శోషిస్తాయి. నత్రజని జీవక్రియలో పాల్గొని నైట్రేజినేస్, నైట్రేట్,
రిడక్టేజ్ లాంటి అనేక ఎంజైమ్లు అనుఘటంగా ఉంటుంది. క్లోరిన్ దీన్ని మొక్కలు క్లోరైడ్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. సోడియం క్లోరైడ్లతో పాటు ఇది కణాలలో ద్రావిత గాఢతను, యానయాన్ క్యాటయాన్ సమతుల్యత నిర్ధారించుటకు తోడ్పడుతుంది. కిరణజన్య సంయోక్రియలో ఆక్సిజన్ విడుదల చేసి నీటి విచ్ఛేదన చర్యకు క్లోరిన్ అవసరం. నికెల్ నత్రజని జీవక్రియలో ముఖ్యంగా ఎంజైమ్ యూరియేజ్కు నికెల్ ఉత్ప్రేరకం కాబట్టి దీని మధ్య 17వ ఆవశ్యక మూలకంగా గుర్తించారు. ఇది కొన్ని మొక్కలలో వ్యాధి నిరోధకతను పెంపొందిస్తుంది అని కూడా కనుగొన్నారు. ఆవశ్యక మూలకాల లోపలక్షణాలు. ఒక ఆవశ్యక మూలకం సరఫరా నిర్దిష్టమైనప్పుడు మొక్క పెరుగుదల ఆగిపోతుంది. ఆవశ్యక మూలకాల గాఢత తక్కువైనప్పుడు మొక్క పెరుగుదల ఆగిపోయినట్లయితే ఆ గాఢతను సందిగ్ధ గాఢత అంటారు. ఈ గాఢత కంటే తక్కువైనప్పుడు మొక్క ఆ మూలకం లోపించినట్లు చెప్పవచ్చు. ఒక్కొక్క మూలకం మొక్కలలో ఒకటి లేదా ఎక్కువ ప్రత్యేక నిర్మాణము లేదా క్రియాత్మకమైన పాత్రలను కలిగి ఉండటం వలన ఏదైనా మూలకం లేనప్పుడు మొక్కల స్వరూపం మార్పు చూపిస్తాయి. స్వరూపం మార్పులే మూలకం లోపించినట్లు గుర్తు. వాటిని లోపలక్షణాలుగా చెప్పవచ్చు. లోపలక్షణాలు ఒక మూలకం నుంచి మరొక మూలకంలోనికి భిన్నంగా ఉంటాయి. మొక్కకు లోపించిన ఖనిజ పోషణాన్ని అందించినప్పుడు లోపలక్షణాలు అదృశ్యమవుతాయి. అయినప్పటికీ లోపం కొనసాగించినట్లయితే అది చివరకు మొక్క చనిపోవడానికి దారితీస్తుంది. మొక్కల్లో మూలకం సంచలనాన్ని బట్టి మొక్క భాగాల లోపలక్షణాలు గోచరిస్తాయి. మొక్కల వేగంగా సంచరించి లేతగా వృద్ధి చెందితే కణజాలలోకి చేరే మూలక లోపలక్షణాలు వృద్ధ కణజాలలో మొదట కనిపిస్తాయి. ఉదాహరణకు నత్రజని, పొటాషియం, మెగ్నీషియం లోపలక్షణాలు వృద్ధ పత్రాలలో గోచరిస్తాయి. వృద్ధ పత్రాలలో ఈ మూలకాలకు కలిగిన జీవ అణువులు విచ్ఛిన్నం చెంది ఈ మూలకాలు లేత పత్రాలు అందేటట్లు చేస్తాయి. మూలకాలు సంచలనశీలం కానప్పుడు, వృద్ధి చెందని భాగాల నుంచి రవాణా చెందినప్పుడు లోపలక్షణాలు మొదట లేత కణజాలలో కనిపిస్తాయి. ఉదాహరణకు సల్ఫర్, కాల్షియం కణ నిర్మాణాత్మక భాగంగా ఉంటాయి కాబట్టి అవి తేలికగా విడుదల కావు. మొక్క ఖనిజ పోషణలో ఈ విషయం వ్యవసాయం, ఉద్యానవనాల అధ్యయనంలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. నిర్హరిత నెక్రోసిస్, మొక్కల గిడసబారి ఉండటం, పత్రాలు మొక్కలు లేత దశలో రాలిపోవడం, కణ విభజన నిరోధించడం వంటివి మొక్కలలో కనిపించే లోపలక్షణాలు. నిర్హరితంలో పత్రాలు పత్రహరితాన్ని కోల్పోయి పసుపు వర్ణంలో మారుతాయి. ఈ లక్షణము ఇక్కడ నికెల్ మనకు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఫెరిక్ సల్ఫేట్, మ్యాంగనీస్, జింక్, మాలిబ్డినం మూలకాలు లోపించడం వల్ల కలుగుతుంది. నెక్రోసిస్ లేదా కణజాలాలకు చనిపోవడం ముఖ్యంగా పత్ర కణాలన్నీ కాల్షియం, మెగ్నీషియం, కాపర్ మనకు వీటిలో పొటాషియం మూలకాల లోపం వల్ల మనకు కలుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నికెల్, పొటాషియం, అదే సల్ఫర్, మాలిబ్డినం తక్కువ పరిమాణంలో ఉండడం చేత లోపించడం వల్ల కణ విభజన నిరోధించబడుతుంది. నికెల్, సల్ఫర్, మాలిబ్డినం మొక్కలో తక్కువ గాఢతలో ఉన్నప్పుడు పుష్పాలు ఆలస్యంగా ఏర్పడతాయి. ఏదైనా ఒక మూలకం లోపించినప్పుడు బహుళ లక్షణాలు కలగజేయబడుతుంది. ఒకే రకమైన లోప లక్షణాలు కలగడం వల్ల అనేక భిన్న మూలక లోపాలు జరుగుతుందని పైన తెలిపిన విషయాలు బట్టి మీరు చూడవచ్చు. ఇక్కడ కాబట్టి లోపించిన మూలకాలు గుర్తించడానికి మొక్క వివిధ భాగాల్లో వృద్ధి చెందిన లక్షణాలు అధ్యయనం చేసి వాటికి లభ్యమయ్యే నిర్దిష్ట పట్టికతో మనం చూడవచ్చు. ఒకే రకమైన మూలకం లోపించినప్పుడు వివిధ మొక్క భాగాలు స్పందించాయని మనం తెలుసుకోవాలి. ఇక్కడ జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్ లాంటి సూక్ష్మ పోషకాలు లోపించినప్పుడు మచ్చలు గల పత్రము, నిమ్మలో డైబాక్, బీట్ దుంపల్లో మధ్యకుళ్ళు, కాలీఫ్లవర్లో కొరడా తోక, లెగ్యూమ్లో బ్రాంజింగ్, పెకాస్లో మౌస్ ఇయర్ లాంటి క్రియాత్మకమైన వ్యాధులు వరుసగా కలుగుతాయి. సూక్ష్మ పోషకాల విషపూరికత. సూక్ష్మ పోషకాలు తక్కువ మోతాదులో అవసరం. అంతకంటే ఏమాత్రం తక్కువైనా లోపలక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఏమాత్రం ఎక్కువైనా విషపూరితం, అనగా తక్కువ లేదా ఎక్కువ గాఢతలో అధిక తేడా ఉంటుంది. కణజాలలో ఏదైనా మూలక గాఢత పొడి బరువుకు 10% తగ్గించినట్లయితే అది విషపూరితము. అటువంటి నిర్దిష్ట గాఢతలు భిన్న సూక్ష్మ పోషకాల మధ్య భిన్నంగా ఉంటాయి. విష లక్షణాలను గుర్తించడం కష్టం. ఏ మూలకానికైనా విషతుల్య భిన్న మొక్కలలో భిన్నంగా ఉంటాయి. అనేక సార్లు ఒక మూలం ఆధిక్యత మరొక మూలకం శోషణ నిరోధిస్తుంది. ఉదాహరణకు
నిర్హరిత ఈనులతో కూడిన గోధుమ రంగు మచ్చలు మ్యాంగనీస్ విషలక్షణానికి ముఖ్యమైన గుర్తింపు లక్షణం. మ్యాంగనీస్ ఐరన్ మెగ్నీషియం శోషణకు మెగ్నీషియం ఎంజైమ్లతో బంధించబడటంలో పోటీ పడుతుంది. కాండాగ్రంలో కాల్షియం స్థానాన్ని నిరోధిస్తుంది. అధిక మ్యాంగనీస్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం లోపాన్ని ప్రేరేపిస్తుంది. ఈ విధంగా మ్యాంగనీస్ వల్ల కలిగే విషపూరితమైన ఐరన్ మెగ్నీషియం కాల్షియం లోపాల కారణంగా ఈ పరిమాణం రైతు లేదా తోటమాలికి ఈ పెరటి తోటలో మనకు ఉపకరిస్తుంది. ఇక్కడ మూలక శోషణ విధానంలో యాంత్రికం. ఇక్కడ మూలకాలు అనేటువంటి మన శోషణ విధానంలో యాంత్రికంగా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయంటే, మూలకాలు శోషణ యాంత్రిక అధ్యయనంలో విడదీసిన కణాలు కణజాలాలు అంగాల గురించి శోషణ విధానాలు 2 ప్రధాన దశలు అని ఆ అధ్యయనంలో తెలియజేయించినాం. మొదటి దశలో అయాన్లు వేగవంతంగా స్వేచ్ఛా ప్రదేశము లేదా కణబాహ్య ప్రదేశంలో అపోప్లాస్ట్లోకి శోషించబడతాయి. ఇది నిష్క్రియ పద్ధతి. రెండవ దశలో అయాన్లు నెమ్మదిగా అంతర ప్రదేశం సింప్లాస్ట్ కణంలోకి శోషించబడతాయి. అయాన్లు నిష్క్రియ చలన కణాల నుంచి అపోప్లాస్ట్లోకి గాఢతా ప్రవణత వెంట సాధారణ అయాన్ల ఛానల్ ద్వారా జరుగుతుంది. కణత్వచ ప్రోటీన్లు ఎన్నుకొన్న రంధ్రాలుగా పనిచేస్తాయి. సింప్లాస్ట్ నుంచి గాఢతా ప్రవణత వ్యతిరేక అయాన్లు బయటకు వచ్చుట లేదా లోపలికి ప్రవేశించుట జీవక్రియ శక్తి అవసరం కాబట్టి దీన్ని సక్రియ పద్ధతిగా మనము చెప్పవచ్చు. ఇక్కడ వీటిలో అయాన్ల చలనాన్ని అభివహనం అంటారు. కణాల్లో చలించడాన్ని అంతరాభివహం, బయటకు చలించడాన్ని బాహ్యాభివహం అంటారు. ద్రావితాల స్థానాంతరం. ఇక్కడ మన ద్రావితాల స్థానాంతరంలో ఖనిజ మూలకాలు బాష్పోసేక ఆకర్షణ వల్ల దారులో ఊర్ధ్వముఖ వహనం చెంది నీటి ద్వారా స్థానాంతరం చెందుతాయి. దారు రసం విశ్లేషణలో దానిలో ఖనిజ లవణాన్ని తెలుపుతుంది. మొక్కలు రేడియో ఐసోటోపులను ఉపయోగించి కూడా దారువు గుండా రవాణా చెందుతాయని ధృవీకరించవచ్చు. దారువులో నీటి చలనాన్ని మనము మొదటి అధ్యయనంలో మామూలుగా దారువులో నీటి చలనం ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. మృత్తిక ఆవశ్యక మూలకాలసి. మొక్కల పెరుగుదల అభివృద్ధికి కావలసిన అత్యధిక పోషకాలు శైథిల్యమైన విచ్ఛిన్నం చెందిన శిలల నుంచి ఏర్పడిన మృత్తిక ద్వారా వేర్లను అందించబడతాయి. ఈ చర్య వల్ల మృత్తికలో కరిగిన అయాన్లు అకర్బన లవణాలు సమృద్ధమవుతాయి. శిలా ఖనిజాల నుంచి వాటిని మొక్కలు గ్రహిస్తాయి. కాబట్టి మొక్కల పోషణలో వాటి పాత్రను ఖనిజ పోషణగా పిలుస్తారు. మృత్తిక విభిన్న పదార్థాలు కలిగి ఉంటుంది. మృత్తిక ఖనిజ పదార్థాల మొక్కలలో సరఫరా చేయడమే కాక నత్రజని స్థాపన, బ్యాక్టీరియములు, సూక్ష్మజీవులకు జలాధారానికి వేర్లు, వాయు ప్రసరణకు మొక్కల స్థాపన వలయంగా ఉంటుంది. ఆవశ్యక మూలకాల లోపము పంట దిగుబడిపై ఉంటుంది. ఎరువుల ద్వారా మూలకాలు అందించవలసిన అవసరం అప్పుడప్పుడు ఏర్పడుతుంది. స్థూల పోషకాలైన NPKs, సూక్ష్మ పోషకాలైన కాపర్, జింక్, ఇనుము, మ్యాంగనీస్ మొదలైన ఎరువులలో భాగంగా ఉంటాయి. వాటి అవసరాన్ని బట్టి మనము అందిస్తాం. నత్రజని జీవక్రియలు. అత్యధిక పరిమాణంలో మొక్కల ఆవశ్యక ఖనిజ మూలకాలు కనుక దాని జీవక్రియ ఈ విధంగా వివరించడం జరిగింది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటు నత్రజని సజీవులలో అత్యధికంగా ఉండే మూలకాలు నత్రజని అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, హార్మోన్లు, పత్రహరితాలు, అనేక విటమిన్లు అనుఘటకంగా ఉంటుంది. మృత్తికలో లభించే నత్రజని కొరకు మొక్కలు సూక్ష్మజీవులతో పోటీ పడతాయి. ఆ విధంగా నత్రజని సహజ వ్యవసాయ ఆవరణ వ్యవస్థలో అవధికారంగా పోషణ ఉంటుంది. నత్రజని బలమైన 3 సమయోజనీయ బంధాలను చేత కలపబడి 2 నత్రజని పరమాణు రూపంలో ఉంటుంది. అనురూప నత్రజని N2ను అమోనియా లేదా నత్రజని ఆక్సైడులు, నైట్రైట్లు మార్చే పద్ధతిని నత్రజని స్థాపన అంటారు. ప్రకృతిలో మెరుపులు, అతిలోహిత రేడియోధార్మికత నత్రజని నైట్రోజన్ ఆక్సైడులుగా మార్చడానికి సరిపోయే శక్తిని అందిస్తాయి. పరిశ్రమలో దహన చర్యలు, అడవుల్లో మంటలు, మోటారు వాహనాల నుంచి వెలువడే పదార్థాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రకాలు, వాయు నైట్రోజన్ ఆక్సైడ్ల మూలకం. ఈ విధంగా ఏర్పడిన నైట్రేట్లు అమోనియాకు మొక్కలు శోషించి అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఎంజైములు, కేంద్రకామ్లాలు, వర్ణద్రవ్యాలు, హార్మోన్లు మొదలైనవిగా మొక్క దేహంలో మార్చుకుంటాయి. ఇవన్నీ నత్రజనికి కర్బన రూపాన్ని కలిగిస్తాయి. జంతువులు మొక్కలు భక్షించినప్పుడు ఈ కర్బన నత్రజని జంతువుల దేహంలోకి ప్రవేశిస్తుంది. నైట్రేట్లు అమోనియాను శోషించే ప్రక్రియ ఇతర మూలకాలలో నత్రజని రసాయనికంగా బంధించబడి కర్బన నత్రజని మొక్కలు ఉత్పత్తి చేయడం, పిదప జంతువుల్లోకి ప్రవేశించడం నత్రజని స్వాంగీకరణ అంశాలు. చనిపోయిన మొక్కలు జంతువుల దేహంలోని
నత్రజని అమ్మోనియాగా మార్చడాన్ని అమ్మోనిఫికేషన్ అంటారు. ఈ అమ్మోనియాలో కొంత భాగం ఆవిరై తిరిగి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది, కానీ ఎక్కువ భాగం మృత్తికలో బ్యాక్టీరియాల చర్య ద్వారా మన కింద దశలో నైట్రేట్గా మార్చబడుతుంది. ఇక్కడ మనకి ఉన్నాయి ఈక్వేషన్స్, ఈ విధంగా మార్చబడుతుంది. అంటే 2NH3 + 3O2 gives rise 2NO2 + 2H plus 2H2O. 2NO2 minus plus O2 gives rise to 2NO3. నైట్రోసోమోనాస్ నైట్రోకోకస్ బ్యాక్టీరియాలు అమోనియాను మొదట నైట్రేట్ ఆక్సీకరణింప చేస్తాయి. నైట్రో బ్యాక్టీరియా సహాయంతో నైట్రేట్గా మరింత ఆక్సీకరణం చెందుతుంది. ఈ దశలను నత్రీకరణం అంటారు. ఈ నత్రీకరణ బ్యాక్టీరియాలు రసాయన స్వయం పోషితాలు. ఈ విధంగా ఏర్పడిన నైట్రేట్ను మొక్కలు శోషించి పత్రాలకు రవాణా చేస్తాయి. ఇది అమోనియాను క్షయకరణ చెంది చివరకు అమైనో ఆమ్లాల్లో అమైనో సముదాయంగా ఏర్పడుతుంది. మృత్తికలోని నైట్రేటు నైట్రోజన్ని వినిత్రీకరణ ద్వారా క్షయకరణం చెందుతుంది. వినత్రీకరణ సూడోమోనాస్ థయోబ్లాసిల్లస్ బ్యాక్టీరియాల వల్ల జరుగుతుంది. జీవ నత్రజని స్థాపన గాలిలో సమృద్ధిగా లభించే NO2 రూపంలో ఉంటే నత్రజనిని అతి తక్కువ సజీవులు ఉపయోగించుకోలేవు. కొన్ని నిర్దిష్ట కేంద్రక పూర్వజీవులు మాత్రమే నత్రజని స్థాపన జరపగలవు. జీవులచే నత్రజని అమోనియాగా క్షయకరణం చెందడాన్ని జీవ నత్రజని స్థాపన అంటారు. నత్రజని క్షయకరణం చెందితే నైట్రోజినేజ్ ఎంజైమ్ ప్రత్యేకంగా కేంద్రక పూర్వజీవుల్లో ఉంటుంది. అటువంటి సూక్ష్మజీవులను N2 స్థాపక జీవులుగా పిలుస్తారు. ఇక్కడ నత్రజని స్థాపన జరిపే సూక్ష్మజీవులు స్వేచ్ఛాజీవులుగా లేదా సహజీవులుగా ఉంటాయి. అజటోబాక్టీరియం, బెజోరింకియా స్వేచ్ఛాజీవుల నత్రజని స్థాపన, వాయు సహిత సూక్ష్మజీవులు రోడోస్పెరిలియం వాయురహిత జీవులకు, బ్యాసిల్లస్ స్వేచ్ఛాజీవన జీవులకు ఉదాహరణలు. అవే కాక అనేక సైనోబ్యాక్టీరియంలు, అనాబినా, నాన్ స్టాక్ లాంటి స్వేచ్ఛా జీవన నత్రజని స్థాపక జీవులు కలవు. సహజీవన నత్రజని స్థాపన మనకు చాలా రకాల సహజీవన నత్రజని స్థాపన సావాసాల గురించి తెలుసు. అందులో లెగ్యూమ్ బ్యాక్టీరియా సంబంధం అతి ముఖ్యమైనది. దండాకార రైబోజోమ్ జాతులు ఆల్ఫా, తీపి లవంగ, తీపి బఠానీ, లెటిల్, అడవి బఠానీ, బ్రాండ్ చిక్కుడు, క్లోవర్ చిక్కుడు మొదలైన లెగ్యూమ్ మొక్కల వేర్లలో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇవి వేర్లపై సర్వసాధారణంగా బుడిపెలుగా సంబంధం కలిగి ఉంటాయి. ఈ బుడిపెలు వేర్లపై గల చిన్న బాహ్య పెరుగుదల ఫ్రాంకియా అనే సూక్ష్మజీవి లెగ్యూమేతర మొక్కలు ఉదాహరణకు హల్నాస్ వేర్లపై నత్రజని స్థాపన బుడిపెలు ఏర్పరుస్తుంది. రైజోబియంను ఫ్రాంకియా మృత్తికలో ఉండే స్వేచ్ఛాజీవులు కానీ సహజీవులుగా కూడా వాతావరణ నత్రజని స్థాపన జరపగలవు. పుష్పించే ముందు సాధారణ అపరాల మొక్క వేర్లను పైకి తీయండి. మీరు ఇంచుమించు గోళాకారంలో ఉన్న బాహ్య పెరుగుదల వేర్లపై చూస్తారు. ఇవి బుడిపెలు. వాటి కోసి చూసినట్లయితే మధ్య భాగంలో ఎరుపు రంగు లేదా పింకు రంగులో ఉండటం మీరు గమనిస్తారు. బుడిపెలు పింకు రంగులో ఉండటానికి కారణం ఏమిటి? లెగ్యూమినస్ హీమోగ్లోబిన్ లేదా లెగ్ హీమోగ్లోబిన్ ఉండటమే కారణం. వేరు బుడిపై ఏర్పడటం. బుడిపై ఏర్పడటంలో అతిదేయి మొక్క వేర్లను రైజోబియం మధ్య అనేక వరుస సంబంధాలు ఉంటాయి. బుడిపై ఏర్పడడంలో ప్రధాన దశలు వివరించడం జరిగింది. అతిదేయి లెగ్యూమ్ నుంచి విడుదలైన అమైనో ఆమ్లాలు చక్కర్లచే రైజోబియం ఆకర్షించబడి సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది వేరు బాహ్య చర్మ కణాలు మూలకేశ కణాల చుట్టూ అతుక్కుని సమూహంగా స్థిరపడతాయి. మూలకేశాల వంకర తిరుగుతాయి. ఈ మూలకేశాల్లో బ్యాక్టీరియం దండెత్తాయి. ఒక సంక్రమణ పోగు ఏర్పడి బ్యాక్టీరియంను వేరు వల్కలం వరకు తీసుకుపోతుంది. బ్యాక్టీరియం వేరు వల్కలంలో బుడిపై ఏర్పడటానికి ప్రారంభిస్తుంది. అప్పుడు బ్యాక్టీరియం పోగు నుంచి అతిదేయి వల్కల కణాలకు విడుదలవుతాయి. అతిదేయి కణాలు విభజన చెందినట్లు ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రత్యేక నత్రజని స్థాపన కణాలు విభేదన చెందడానికి దారితీస్తుంది. ఈ విధంగా ఏర్పడిన బుడిపై పోషకాల పరస్పర మార్పిడి కొరకు అతిదేయి నాళికా పుంజంతో నేరుగా సంబంధాన్ని ఏర్పరచడంలో మనం ఇక్కడ చూస్తున్నాం. వేరుబుడిపై నైట్రోజన్ ఎంజైమ్, లెగ్యూమ్ హీమోగ్లోబిన్ లాంటి అవసరమైన జీవ రసాయన ఘటకాలను కలిగి ఉంటుంది. నైట్రోజినేజ్ ఎంజైమ్ MOFE ప్రోటీన్లు ఇది వాతావరణ నత్రజని అమోనియాగా మారుస్తుంది. ఇక్కడ నత్రజని స్థాపనలో మొదటి స్థిర ఉత్పన్న చర్యకు ఈ విధంగా మనకు స్థిర ఉత్పన్న చర్య అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా నైట్రోజన్ ఎంజైమ్ రూపంలో ఆక్సిజన్ పట్ల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తుంది. దీనికి అవాయు పరిస్థితులు అవసరం. ఈ ఎంజైమ్ ఆక్సిజన్ నుంచి రక్షించడానికి బుడిపెల్లో
అనుకూలనాన్ని ఇస్తాయి. ఈ ఎనెంజైమ్ రక్షించడానికి బుడిపెల లెగ్ హీమోగ్లోబిన్ అనే ఆక్సిజన్ సమర్జకంగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు స్వేచ్ఛా జీవన పరిస్థితుల్లో వాయు సహితంగా జీవించడం విశేషం. నైట్రోజినేజ్ పనిచేయనప్పుడు కానీ నత్రజని స్థాపన సంఘటనలో అవి అవాయు పరిస్థితుల అనుకూలం చెంది నైట్రోజినేజ్ ఎన్హెంజిమ్ను కాపాడుతాయి. మన ఇక్కడ ఈ చిత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్రాల్లో చూడవచ్చు. ఇక్కడ వీటిలో మనకు తీసుకుని పైన చూపినటువంటి అమోనియం సబ్స్టిట్యూషన్ చర్యలో నైట్రోజినేజ్ ఎన్హెంజిమ్ అత్యధికంగా అవసరం అని మనం గమనించి ఉంటాం. ఈ విధంగా అవసరమైన శక్తి అతిథేయ కణాల్లో జరిగే శ్వాసక్రియను గ్రహించబడుతుంది. అమోనియా గతి. ఒక శరీర ధర్మ pH వద్ద అమోనియం అయాన్గా మారుతుంది. ఎక్కువ మొక్కలు నైట్రేట్ను అమోనియం అయాన్లుగా శోషిస్తాయి, కానీ అమోనియంను అయాన్ల విషపూరితం కనుక మొక్కలు దాన్ని నిల్వ ఉంచుకోలేవు. ఇక్కడ ఈ అమోనియం అయాన్లు మొక్కలలో ఏ విధంగా అమైనో ఆమ్లాల సంశ్లేషణలో ఉపయోగించబడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇవి 2 ప్రధాన మార్గాల ద్వారా. క్షయకరణ అమైనైజేషన్. ఈ చర్యలో అమోనియా ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లంతో చర్యనుంది కిందన చూపిన సమీకరణం మాదిరిగా గ్లూటామిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము ప్లస్ NH4 అంటే అమోనియం అయాన్ NADPH gives rise to glutamate dehydrogenase. Glutamate plus H2O plus NADP ఏర్పడుతుంది. ట్రాన్స్ అమైనేజ్. దీనిలో అమైనో ఆమ్లాల నుంచి అమైనో సముదాయం కీటో ఆమ్లం యొక్క కీటో సముదాయానికి మారుతుంది. గ్లూటామిక్ ఆమ్లం అనేక ప్రధాన అమైనో ఆమ్లాల నుంచి NH2 అమైనో సముదాయం బదిలీ జరుగుతుంది. ట్రాన్స్ అమైనేషన్ చర్య ద్వారా ఇతర అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ చర్యకు ట్రాన్స్ అమైనేజ్ ఎన్హెంజైమ్ ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ అమైనో దాత, అమైనో గ్రహీత, కర్బన ఆమ్లము, అమైనో ఆమ్లాలు అనేటువంటి ఏర్పడతాయి. ఆస్పారిక్ గ్లూటారిక్ మొక్కలలో ఎక్కువగా లభించే అమైడ్లు ఇవి ప్రోటీన్లలో నిర్మాణాత్మకంగా భాగంగా ఉంటాయి. ఇవి ఆస్పారిక్ ఆమ్లము, గ్లూటామిక్ ఆమ్లం అనే 2 అమైనో ఆమ్లాల గురించి ఏర్పడతాయి. ఆమ్లంలో హైడ్రాక్సిల్ భాగం మరొక NH2 రాడికల్సే మార్చబడుతుంది. అమైనో ఆమ్లాల కంటే అమైడ్లు ఎక్కువ నత్రజనిని కలిగి ఉంటాయి కనుక ఇవి మొక్కల దారునాళాల ద్వారా ఇతర భాగాలకు రవాణా చెందుతాయి. ఇదియే కాక కొన్ని మొక్కలు ఉదాహరణకు సోయా చిక్కుడు బుడిపెల బాష్పోత్సేక ప్రవాహం వెంట స్థాపిత నత్రజని యురైడ్లను ఎగుమతి చేస్తాయి. ఈ అనుఘటకాలు ప్రత్యేకంగా అధిక కర్బన నత్రజని నిష్పత్తిని కలిగి ఉంటాయి అనేది మనకి ఇక్కడ మొక్కలలో మనకు ఉన్నటువంటి ఈ మొక్కలలో మనకు ఈ ఖనిజ పోషణల గురించి మనం ఇక్కడ వీటిలో తెలుసుకుంటున్నాం.